పోలీసులు నిర్బంధంలోకి తీసుకొని సాయికృష్ణను కొట్టి చంపేసిన తరువాత కనీసం మృతదేహాన్ని ఏం చేశారు, ఎప్పుడు కాల్చారు, ఎక్కడ కాల్చారు, కనీసం బూడిదైనా మిగిలిందా లేదా అన్న విషయాలు కూడా ఇన్ని రోజుల నుంచి కనుక్కోలేకపోతున్నటువంటి సిట్టు ఆ విషయాలను కనుక్కునే సంగతి పక్కన పెడితే ఈ కేసులో 6 మందిని వాళ్ళు ప్రస్తుతానికైతే ఎఫ్ఐఆర్లో చేరిస్తే 5 మందిని అరెస్ట్ చేశారట. మరో ఇందులో A4గా ఉన్న సురేష్ అనే వ్యక్తి సిఐ నాగరాజుకి అతని సన్నిహితుడట. ఆయన ఎక్కడున్నారో సిట్టు తెలుసుకోలేక చివరికి ఒక ప్రకటన విడుదల చేసింది. అయ్యా, సురేష్ అనబడే వ్యక్తి ఎక్కడ ఉంటారో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ప్రజలకు ఎవరైనా తెలిస్తే చెప్పండి, మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఈ విచారణలో సురేష్ చాలా కీలకంగా ఉన్నారు. నాగరాజు కావాల్సిన వ్యక్తి సిఐకి. ఆయన వివరాలు ఉంటే మాకు చెప్పి పుణ్యం కట్టుకోండి అని చెప్పి ఒక ప్రకటన వచ్చింది సిట్టు దగ్గర నుంచి. నిందితుడి వివరాలు: పేరు గులివెందుల సురేష్ అట, సత్యనారాయణపురం అట, విజయవాడ అట, వయసు 40 సంవత్సరాలట, 5 అడుగుల 8 అంగుళాలు ఉంటాడట, శరీరాకృతి సాధారణంగా ఉంటుందట, తెల్లగా ఉంటాడట, ముఖం గుండ్రంగా ఉంటుందట, జుట్టు నలుపు తెలుపు రంగు ఉంటుందట. ఆయన దొరకట్లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. పరారీలో ఉన్న నిందితుడికి ఎవరైనా ఆశ్రయం కల్పించినా, దాచిపెట్టినా, సహాయం చేసినా కూడా చట్టరీత్యా నేరం. మిమ్మల్ని ఆ విధంగా చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి అటువంటి పని చేయకండి. ఈ సురేష్కి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే మాకు చెప్పండి అని చెప్పి చివరికి ఒక ప్రకటన విడుదల చేసింది. మరోపక్క నాగరాజు 3 రోజులై సిఐ నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారించుకుంటూ విచారించడం పొద్దున పాలకపక్ష పత్రికల్లో వార్తలు రావడం ఏమడిగినా మరి నాగరాజు మౌనంగా ఉన్నాడు. ఏమడిగినా ఆర్ఎంపీ డాక్టర్ ఇట్లా చెప్పిండు అంటే ఎందుకు చెప్పినాడు ఆర్ఎంపీ డాక్టర్ని అడగండి. ఈ కానిస్టేబుల్ ఇట్లా చెప్పిండు అంటే ఎందుకు చెప్పినాడు కానిస్టేబుల్ అడగండి. నాకేం తెలుసు. చంపేశావా, అసలు సాయికృష్ణ ఎవరో నాకు తెలియదు. పెయింట్ ఎందుకు వేసావంటే పెయింట్ వేసారా స్టేషన్కి, నాకు తెలియదు. ఏమడిగినా నాకు తెలియదు, ఏం తెలియదు. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ధ్వంసం చేశారా ఏమో నాకు తెలియదు. ఇవేనంట సమాధానాలు. ఇప్పటికేమందులో సురేష్ అనే వ్యక్తిని కానీ సిట్ అరెస్ట్ చేయలేక ఏమైనా సమాచారం ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోండి అంటే ఇప్పటికైతే డబ్బులేం ప్రకటించలేదు, పుణ్యం ఒకటే ఉన్నట్లుంది. చెప్పి పుణ్యం కట్టుకోండి అని చెప్పి ఒక ప్రకటన కూడా ఇచ్చింది సిట్. అయితే అని తెలిస్తే పుణ్యం అంటే కట్టుకోండి.